హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకు పునఃస్వాగతం. మీరు ముందుగానే నా వీడియోలు కనుక చూసి ఉంటే నవరాత్రుల సందర్భంగా 9 రోజులకి 9 నైవేద్యాలు చేస్తున్నాను. అందులో 3వ రోజు భాగంగా ఈరోజు వడలన్నమాట. ముందుగా దానికి కావాల్సింది మినప్పప్పు. దాన్ని ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని 4-5 గంటలు నానబెట్టాలి. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు త్వరగా మెత్తగా అవుద్దన్నమాట. ఇందులోనే ఒక అల్లం ముక్క సన్నగా తరిగేసి, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట. ఇదిగోండి, వడలు వేయటానికి అనుకూలంగా చక్కగా అనువుగా తయారైంది పిండి, మెత్తగా అయిందనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక పించ్ ఆఫ్ సోడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఓ టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఈ సోడా వల్ల ఏంటంటే వడలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని గారెలు మునిగే వరకు నూనె పోసుకోవాలి. తర్వాత ఒక కాటన్ పీస్ తీసుకొని, చిన్న ప్లేట్ ఒకటి తీసుకొని దానికి ఈ కాటన్ గుడ్డను చుట్టేయాలన్నమాట. సాదాగా ఉండే ప్లేట్ తీసుకొని క్లాత్ని మడతలు లేకుండా నీట్గా చుట్టేసిన తర్వాత దాన్ని పూర్తిగా తడిపేయాలి. ఎందుకంటే ప్లేట్ మీద పిండి పెట్టినప్పుడు నీట్గా చేతికి వస్తుంది. అలాగే చేయి కూడా తడుపుకొనే పిండి తీసి గారెం చేయాలన్నమాట. పిండి ఇలా ప్లేట్ మీద పెట్టుకొని మెల్లగా ప్రెస్ చేస్తే చుట్టూ ఇలా రౌండ్గా వస్తుందన్నమాట. మధ్యలో చిన్నగా హోల్ చేసి తీసి పెనంలో వేసేయాలి. ఇలాగా బాగా నూనె వేడెక్కాక ఒకదానికొకటి తగలకుండా విడివిడిగా వేసుకోవాలి. మామూలుగా అది బాగా వేడైన తర్వాత అవంతకవే విడిపోతాయి, అంటుకోవు. కాబట్టి వేసేటప్పుడే కొంచెం ఎడంగా వేయాలన్నమాట. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే గారెలు వేయాలి. ఎందుకంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు లేకపోతే పెద్ద వేడి లేకుండా ఉన్నప్పుడే వేసాము అంటే మొత్తం గారెలు మొత్తం నూనె పీల్చుకుంటాయి అన్నమాట. ఇగో ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. అప్పుడు ఏంటంటే నూనె పీల్చుకోవు. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, గారె వేసే ప్రతిసారి గుడ్డని తడపాలి, తర్వాత మన చేతిని తడుపుకోవాలి. లేకపోతే చేతిలోకి గారె సరిగా రాదు, గుడ్డకు అంటుకుపోతూ ఉంటుందన్నమాట. అందుకని గారె సరిగా రావాలంటే మీరు ఈ విషయాన్ని మర్చిపోకుండా ఫాలో అవ్వాలి. ఇంతేనండి, ఇదే పద్ధతిలో మిగతా పిండి అంతా గారెలు చేసేసేయాలన్నమాట. మేము చేస్తున్న నైవేద్యాలు గనక మీరు ఫాలో అవుతున్నట్లయింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏం లేదండి, మాకు కాస్త ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారని. ఇదండి నవరాత్రుల సందర్భంగా చేస్తున్న ప్రసాదాలలో 3వ రోజు నైవేద్యమైన వడలు. ఇంతేనండి, మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవు మరి.